హాయ్ అండి, ఈ రోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కుట్టాలి, చిన్న చిన్న టిప్స్ తో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వాళ్ళు. ఈ రోజు వీడియో వచ్చేసి మొన్న నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపించానండి. ఇప్పుడు అదే బ్లౌజ్ ని కుట్టడం ఎలా అనేది, అది ఈజీగా కుట్టడం ఎలా అనేది చూపిస్తాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం ఎలా కుట్టాలనేది చూద్దాం. ముందు నేను ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి మనం ముందు ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలండి నార్మల్ బ్లౌజ్ కి. ఇప్పుడు నేను నార్మల్ బ్లౌజ్ కి 2.5 ఇంచెస్ మనం ఇది పెట్టుకోవాలన్నమాట. మనకి డాట్స్ కి ఖర్చు అనేది 2.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ కావాలి మనకి. 2 ఇంచెస్ ఓకేనా. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తే 1 ఇంచ్ కి కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా. మీకు అలా అర్థం కాలేదంటే మనం బ్లౌజ్ ని 3 పీసెస్ మన సెకండ్ పెట్టిన మార్కింగ్ 3 ఫోల్డింగ్ ఇలా చేసుకున్నా మనకి డాట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. అదేంటంటే ఈ డాట్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం ఇది ఇలా చేసుకున్నా మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి డాట్స్ మనం కింద డాట్ ఎలా వేయాలనేది చూపించాను కదా, ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూద్దాం. మీరు ఇలా గుర్తులు పెట్టుకోండి అనమాట. అంటే ఇప్పుడు నాకు ఇది ఉల్టా సిరా అనేది నాకు అర్థమవుతుంది, కానీ నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ పీసెస్ ఉంటాయి కదా, అలాంటి అర్థం కాని వాళ్ళకి ఇలా మనం టిక్స్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏది ఎటు సైడ్ కుడితే ఇంకోటి కూడా అది అటు సైడే కుట్టాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. క్రాస్ గా రఫ్ లాగేసుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి మనకి డాట్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్. మీకు ఇలా ఫింగర్స్ తో అర్థం కాకపోతే 2 ఇంచెస్ అనమాట లెంత్ వచ్చేసి. మీరు కరెక్ట్ గా ఈ డాట్స్ అనేది ఇలా పెట్టుకుంటే మీరు షేప్ అనేది ఫ్రంట్ కరెక్ట్ గా ఫిట్ గా వచ్చేసింది. మీరు ఇలా క్రాస్ గా రావాలన్నమాట కుట్ అనేది. తర్వాత వచ్చేసి ఈ దారం అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల మనకి డాట్ అనేది ఊడిపోకుండా కుట్టు ఉంటుంది. నెక్స్ట్ డాట్ వచ్చేసి చంక సైడ్ వేసుకోవాలి. స్ట్రైట్ గా ఇలా రావాలన్నమాట. మన డాట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుంటే స్ట్రైట్ గా ఇలా రావాలి. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్ కి 2 ఇంచెస్ గ్యాప్ అనమాట. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి కూడా ఇలా క్రాస్ గా వచ్చేసారు. నెక్స్ట్ డాట్ వచ్చేసి ఇట్స్ మనం ఉక్సులు కదిలి పట్టి వేసుకుంటాం కదా, అక్కడ 2 సెంటర్ కి పట్టుకొని వేసుకోవాలి. ఏ డాట్ అయినా సరే పాదం ఖర్చుతో మాత్రమే వేసుకోండి. సేమ్ ఈ డాట్ కి ఆ డాట్ కి మధ్యలో కూడా 2 ఇంచెస్ గ్యాప్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు 3 ఎలా వచ్చాయో చూద్దాం. ఇదిగో మీరు ఇలా వేయడం వల్ల చెస్ట్ అనేది అలా స్టిఫ్ గా వచ్చేసింది. చెస్ట్ కరెక్ట్ గా ఉంటది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఇది ఓకే కదండి, ఇంకో పార్ట్ కూడా ఇలానే డాట్స్ వేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, రెండింటికి డాట్స్ ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలనే చూద్దాం. షేప్ బెల్ట్ వచ్చేసి నేను నార్మల్ గా కాదండి లోడింగ్ చేస్తున్నాను. లోడింగ్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. కానీ లైనింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టొచ్చండి. నార్మల్ బ్లౌజే కష్టం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడ ఏది సాగకుండా కుట్టాలి. మనం ఎటు అయినా కూడా క్లాత్ సాగిపోతుంది అనమాట నార్మల్ బ్లౌజ్ ది. ఇదిగోండి ఇది రివర్స్ లో పెట్టాను, ఇది కరెక్ట్ గా పెట్టేసుకున్నాను. షేప్ బెల్ట్ 2 ఉంటాయి కదా, లోపల మీకు మందానికి ఒకటి వేసుకోండి. నాకు ఈ షేప్ బెల్ట్ లోనే 3 వచ్చాయన్నమాట. అడుగున మంచి వైపు ఇలా పెట్టుకున్నాను పైకి. ఇది రివర్స్ లో పెట్టుకోవాలి. మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇటు సైడ్ పైన ఒకటి, మధ్యలో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉండాలి. షేప్ బెల్ట్ ఒకటి పై వైపు ఒకటి కింద వైపు ఉండాలి. ఇప్పుడు 3 కలిపి కరెక్ట్ గా కుట్టు వేసుకోవాలి. మనకి ఫ్రంట్ డాట్ వేసుకున్నాం కదా, దీన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాం. మీరు ఇలా ఫోల్డ్ చేసుకోకుండా కుట్టారు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా ఉంటది అనమాట. వేసుకున్నప్పుడు ఫోల్డ్ చేసేసి మళ్ళీ 3 ఈక్వల్ గా పట్టుకొని కుట్టేసేయాలి.
ఓకే, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కింద వైపుకి తిప్పుకుందాం. ఇది చూసారు కదా, మనకి ఇలా ఫ్రీగా అనేది డాట్ అనేది ఇలా అనిపించాలి. పట్టేసినట్టు ఉంటుంది, అది రాంగ్ కుట్టినట్టు అర్థం. ఇలా తిప్పిన తర్వాత దీని మీద ఇంకో డాట్ వేసుకుందాం, సారీ ఇంకో కుట్టు వేసుకుందాం. మీరు ఇలా షేప్ బెల్ట్ లోడ్ చేసి వేసారంటే బ్లౌజ్ మనకి చూడటానికి నీట్ గా ఉంటది, కస్టమర్ కూడా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు మనకి డాట్ వచ్చేసి ఇందాక మనం 4 హుక్స్ వరకు పెట్టుకున్నాం కదా కటింగ్ లో, బ్లౌజ్ కటింగ్ లో. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి మనం కింద షేప్ బెల్ట్ ని ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఒకసారి కాజల్ పట్టి హుక్స్ పట్టి కొలుచుకుంటున్నాను. ఇది వరకు కరెక్ట్ షేప్ బెల్ట్ వరకు వచ్చేసింది, మనకి ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. పెట్టుకుంటే మన హుక్స్ పట్టి ఏ సైజ్ అయితే ఉందో అదే లెంత్ వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ చూసారు కదా, మొత్తం లోడింగ్ అయిపోయింది కదా, మనం కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఇలా కుట్టడం ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా. షేప్ బెల్ట్ లోడింగ్ మార్కింగ్ దగ్గరికి నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా షేప్ బెల్ట్ ఎంత నీట్ గా వచ్చేసిందో, ఎక్కడా కూడా ఏ ఖర్చు కనిపించకుండా నీట్ గా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఇలానే షేప్ బెల్ట్ వేసుకుందాం, ఇంకో పార్ట్ కూడా. ఇదిగోనండి, రెండింటికి వేసేసుకున్నాను షేప్ బెల్ట్. ఇప్పుడు ఉక్సులు కాజల్ పట్టి ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి అండి. ముందు ఇలా పెట్టేసేసుకొని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. పాదం ఖర్చుతో స్ట్రైట్ గా కుట్టు వేసుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడ డాట్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ కి ఇలా అనుకోవాలన్నమాట. ఇట అనొద్దు, షేప్ బెల్ట్ సైడ్ మనం బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇటు సైడ్ తిప్పేసుకొని దీని మీద ఇంకో కుట్టు వేసుకుందాం. మనకి ఇప్పుడు ఉక్సులు పట్టి వచ్చేసి మనం రివర్స్ చేసే కుట్టు వేసాం కదా, అంతవరకు మొత్తం ఫోల్డ్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు మనం రివర్స్ చేసిన కుట్టు వరకు కుట్టు అనేది మనకి లోపల వైపుకి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత ఈ మిగిలిన ఖర్చు లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. కొంచెం రబ్ చేసేసి మనకు ఆ ఫోల్డ్ చేసిన కుట్టు అనేది మనకి రివర్స్ లో బయట సైడ్ కనిపించకూడదండి. కనిపిస్తే ఇది ఉక్సులు పట్టి మెలిక తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఇలా మనకి కుట్టు అనేది మొత్తం లోపలికి ఫోల్డ్ అయిపోయి ఉండాలన్నమాట. ఇలా ఉక్సులు పట్టి అయిపోయిందండి. కాజల్ పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఉక్సులు కాజల్ పట్టి వచ్చేసి రివర్స్ లో తీసుకోవాలి. దాన్ని స్టార్ట్ చేసినప్పుడు మనం పై వైపు నుంచి కుట్టాం కదా ఉక్సులు పట్టిని, కాజల్ పట్టి వచ్చేసరికి లోపల వైపు నుంచి పై వైపుకి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఇందాకలాగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి మార్పు అనేది ఒకటి, ఉక్సులు పట్టి అనేది పై వైపు నుంచి లోపలికి వస్తుంది, కాజల్ పట్టి అనేది లోపల నుంచి పై వైపుకి వస్తుంది. అట్లాగే డాట్ ని మనకి షేప్ బెల్ట్ వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మనకి కటింగ్ అయినా కుట్టడం అయినా నేను చూపించిన విధంగా కటింగ్ చేస్తుంటే పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. ఇదే ప్రాసెస్ లో మీరు కుట్టారు అంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇది లోపల వైపు నుంచి కుట్టి పై వైపుకి తిప్పేశాను అనమాట. ఇప్పుడు మనం ఇందాక వచ్చేసి ఇటు సైడ్ కుట్టు వేసుకున్నాం కదా, దీనికి కుట్టు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా పై వైపుకి తిప్పేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇందాక వేసిన కుట్టు మీదకి వచ్చేలాగా పెట్టేసుకోవడం. అంటే మొత్తం ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి దీని ఉక్సులు పట్టికి కాజల్ పట్టి డిఫరెన్స్ అదేనండి. ఇందాక మనం ఈ క్లాత్ ని ఎంతవరకు అయితే కుట్టామో ఆ ఖర్చుతో కలిపి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది.
వచ్చేసి ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం రఫ్ లాగేసుకొని కట్ చేసుకుని ఇప్పుడు మనం కాజల్ పట్టికి వచ్చేసరికి మనకి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. పాదం ఖర్చుతో యువతలో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి 2 లైన్స్ మధ్యలో మనకి కాజాలు అనేది వస్తాయండి. మన 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. మనం ఎలా కొలుచుకోవాలంటే 2 ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది కాజల్ పట్టి వరకు బయట వైపు ఉండాలి. ఉక్సుల పట్టి అనేది లోపల వైపు ఉండాలి. ఎందుకంటే దీన్ని మనం లోపలికి క్లాత్ లోకి ఫోల్డ్ చేస్తాం, దీన్ని ఫోల్డ్ చేయలేదు కాబట్టి మనం ఏదైనా చూసుకునేటప్పుడు నెక్కులు అయ్యి మీరు ఇలా పెట్టుకొని కొలుచుకోవాలన్నమాట. కాజల్ పట్టి అనేది పై వైపు ఉండాలి. ఓకే, ఈ కొంచెం ఇలా క్రాస్ తీసేసుకుంటే ఈ కొద్ది ఖర్చు మనకి నెక్ పట్టికి చేతి పనికి సరిపోతుంది. ఫ్రంట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలనేది చూద్దాం. నడుం పట్టి వచ్చేసి మనం నడుం బెల్ట్ వేసుకోవాలండి. బెల్ట్ కోసం నేను ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. అంటే ఇట్లా పట్టి వైపు సైడ్ నాకు క్లాత్ లేదు కాబట్టి నేను ఇలా 2 ఇంచెస్ తీసుకొని ఫోల్డ్ చేసుకుంటాను అనమాట. దీన్ని ఒక అంచు మడిచి కుట్టుకుంటున్నాను. ఈ పట్టీని మనం బ్యాక్ పార్ట్ కి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం నడుం పట్టి వచ్చేసి ఇది పై వైపు అండి. మనం ఖర్చు వైపు రివర్స్ లో పెట్టుకోవాలన్నమాట. మనం జాయిన్ చేసుకున్నాం కదా, ఇది మనకి పై వైపు పెట్టుకోవాలి. అది పై వైపు ఉండాలి, ఇది రివర్స్ లో ఉండాలి. మనం పాదం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు మనం వేసుకోవాలి కుట్టు. ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసేసుకొని దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇటు పై క్లాత్ వైపు కాదు, మనం కుట్టిన ఈ చిన్న నడుం బెల్ట్ వైపు కుట్టు వేసుకోవాలి. ఖర్చు మాత్రం మనకి ఇటు సైడ్ బయట వైపుకు ఉండాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఈ కుట్టు అయితే వేసాం కదా లోపల క్లాత్ వైపు, ఆ కుట్టు వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మనం ఇటు సైడ్ ఇంకెక్కడా కుట్టు వేయాల్సిన అవసరం లేదండి, మనకి చేతి పని వచ్చేస్తుంది. మనం బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఈ డాట్స్ వచ్చేసి షోల్డర్ సెంటర్ రావాలన్నమాట. మనం ఇలా షోల్డర్ సెంటర్ పట్టుకుంటే మనకి డాట్ అనేది కరెక్ట్ గా స్ట్రైట్ గా షోల్డర్ సెంటర్ వచ్చేటట్టు ఉండాలి. పాదం ఖర్చుతో డాట్ వేసుకున్నాం. ఈ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా క్రాస్ చేయాలి మనం, అంటే ఇట్లా ఫోల్డింగ్ లాగా పెట్టకుండా క్రాస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ డాట్ కూడా సేమ్ అంతే, షోల్డర్ సెంటర్ వేసుకోవాలి. షోల్డర్ సెంటర్ వేసుకున్న తర్వాత మనం ఈ డాట్ వేసే కుట్టు దగ్గర 2 కలిపి చూసుకుంటే మనకి డాట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ గా ఉంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. సేమ్ ఆ డాట్ ఎలా వేసుకున్నామో దీన్ని కూడా అలానే వేసేసుకుందాం. ఓకేనండి, డాట్స్ వేయటం అయిపోయింది. మనం ఇది అనేది చేతి పని చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకుందాం. షోల్డర్స్ 2 జాయిన్ చేసేసుకున్నాం. అంటే షోల్డర్స్ వచ్చేసి మనం ఇది పై వైపు పెట్టాం కదా, ఇది రివర్స్ లో పెట్టేసుకోవాలి.
2 షోల్డర్స్ సేమ్ అలానే పెట్టేసుకొని మనకి దారాలు అనేది ఎక్కడ కనిపించినా కానీ ముందు కట్ చేసేసుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడు. అలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ నీట్ గా కనిపించింది. దారాలు ఉంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా అనిపించదండి ఎక్కడ కూడా. మనకి షోల్డర్స్ దగ్గర ఏదైనా క్రాస్ లాగా అలా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మెడపట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. మెడపట్టి కోసం వచ్చేసి మనకి క్రాస్ పీసెస్ కావాలి. స్ట్రైట్ పీసెస్ వేయకూడదండి నెక్ కి. స్క్వేర్ నెక్ అలాంటి నెక్ అయితే స్ట్రైట్ అయినా వేయొచ్చు, క్రాస్ అయినా వేయొచ్చు, అది మన ఇష్టం. కానీ రౌండ్ నెక్ మాత్రం మనం క్రాస్ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. 1 అంగుళం గ్యాప్ తో క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాం. మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకో 4గురికి రీచ్ అవుతుంది. మీకు ఏమన్నా కటింగ్ లో కానీ కుట్టడంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేస్తాను మీకు. మెడపట్టీలు వచ్చేసి మనం జాయిన్ చేసుకుందాం. ఈ క్రాస్ పీసెస్ ని మనం నెక్ కి ఎలా కుట్టాలనేది చూద్దాం. మనం వచ్చేసి ముందు ఉక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇది మనకి పై వైపు అనమాట, మన బ్లౌజ్ పై వైపు కదా. ఇప్పుడు మెడపట్టి అనేది మనం పై వైపు నుంచి మనం జాయిన్ చేసుకున్న రివర్స్ లో పెట్టుకోవాలి. ఇది మనకి పై వైపు ఉంది కాబట్టి ఇది రివర్స్ లో పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేస్తాం అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు పాదం మందం కుట్టు వేసుకుంటూ జరుపుకుంటూ ఉండాలి. కానీ ఎక్కడ కూడా నెక్ కానీ మెడపట్టి కానీ ఏది కూడా లాగొద్దండి. లాగామంటే నెక్ సాగిపోయి ఫ్రంట్ అనేది లూజ్ అయిపోతుంది నెక్ వాళ్ళకి. లైనింగ్ బ్లౌజ్ మాత్రం సాగదు, కానీ ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం సాగిపోతుంది. మనకి క్లాత్ కూడా కిందకి వెళ్ళకూడదు అనమాట. టేబుల్ దాటి కిందకి వెళ్ళకుండా ఓన్లీ టేబుల్ మీదే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. కిందకి వెళ్ళిన ఈ వెయిట్ అనేది సాగిపోతుంది నెక్. నేను కొత్తగా కుట్టే వాళ్ళకైతే బాగా సాగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి. మీకు ఈ వీడియోలో ఏమన్నా అర్థం కాలేదు అంటే నాకు తెలియజేయండి కామెంట్ లో. ఎక్కడ కూడా లాక్కుండా షోల్డర్స్ దగ్గర కుట్లు వెనక్కి బ్యాక్ పార్ట్ నెక్ పెట్టుకోవాలి మనం. ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. మనం నెక్స్ట్ కుట్టిన దగ్గర ఫ్రంట్ నెక్ కి బ్యాక్ నెక్ కి వాటికి ఇక్కడ మనం రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలండి. అప్పుడు నెక్ ఫ్రీగా తిరుగుతుంది షేప్ అనేది. సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా మొత్తం అవసరం లేదు. ఈ టర్నింగ్స్ ఉంటాయి కదా, వీటి దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇలా రివర్స్ చేసేసుకొని ఈ ఖర్చు అనేది మన వైపు, ఈ మెడపట్టి వైపు ఇటు సైడ్ ఉండాలి. లోపల బ్లౌజ్ పీస్ కాకుండా పై వైపుకి వచ్చేసి ఒక పట్టీలా కుట్టుకోవాలన్నమాట. మనకి ఆ లోపల ఉన్న ఆ ఖర్చు మనకి పట్టీలాగా వచ్చేస్తుంది కుట్ట అనేది. అది లోపలికి బ్లౌజ్ వైపు వెళ్లకుండా మీరు పై వైపే ఉండేటట్టు చూసుకోవాలి. లోపలికి వెళ్తే మళ్ళీ ఆ పట్టీ మనకి చేతి పని చేసేటప్పుడు నీట్ గా రాదన్నమాట. ఇదిగోండి నెక్ మెడపట్టి మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి లోపలి ఫోల్డ్ చేసుకున్న ఖర్చు ఉంటది కదా, దీన్ని మనం కట్ చేసుకోవాలి. కానీ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి, లేదంటే అడుగున బ్లౌజ్ పీస్ క్లాత్ కట్ అయిపోతుంది అనమాట.
ఇదిగోండి నెక్ చూడండి అంత నీట్ గా రౌండ్ గా ఎలా వచ్చాయి నీట్ గా. మనం దీన్ని చేతి పని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి ముందు మనం ఒక అంచు అనేది పట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏ హ్యాండ్ కి ఆ హ్యాండ్ సపరేట్ చేసుకుందాం. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలని చూద్దాం. మనం ఏ పీస్ మనం బ్లౌజ్ కి యాడ్ చేయాలన్నా మనకి బ్లౌజ్ పీస్ అనేది మనం రైట్ సైడ్ ఉండాలి. మనం కుట్టేది ఎప్పుడైనా సరే మనకి రాంగ్ సైడ్ ఉండాలి. ఏదైనా సరే అలానే ఉండాలి. మీకు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మీకు కట్ చేసేటప్పుడు మీకు ఒకటి చెప్పాను, లో క్రాస్ అనేది ఉంటుందని. అది ఓన్లీ మనకి ఫ్రంట్ కే రావాలన్నమాట. ఫ్రంట్ కి రావాలి కాబట్టి ఫ్రంట్ వచ్చేసి ఇది నా వైపు ఉంది. మనకి లో క్రాస్ అనేది నేను ఇటు సైడ్ టక్స్ పెట్టుకున్నాను కదా, ఇది కూడా నా వైపే ఉందన్నమాట. ఇది రైట్ సైడ్ పెట్టాను, ఇది రాంగ్ సైడ్ పెట్టాను. ఆ లో క్రాస్ అనేది మనకి కంపల్సరీగా ఫ్రంటే రావాలి. మనం సెంటర్ హ్యాండ్ సెంటర్ వచ్చేసి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్ సెంటర్ పెట్టేయాలి. ఈ మార్క్ హ్యాండ్ సెంటర్ ని షోల్డర్ సెంటర్ పెట్టేసి ఒక కుట్టు మందం ఖర్చు పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ముందు ఫ్రంట్ వైపు కుట్టేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని డబుల్ కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేసామో షోల్డర్ సెంటర్ కి అలా అక్కడికే వచ్చేసాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. హ్యాండ్ సేమ్ ఇందాక డబుల్ కుట్టు ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అక్కడే వస్తుంది. ఇది హ్యాండ్ అయితే పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ వర్క్ కుట్టడం అయిపోయింది కదా, సైడ్ జాయింట్లు ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం అన్ని కటింగ్ కానీ కుట్టడం కానీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వాడామన్నమాట. ఎక్కడా కూడా మనం టేప్ ఎక్కువ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఆ సైడ్ జాయింట్లకి ఎలా కొలుచుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది కాజల్ పట్టీ కదా, ఆది బ్లౌజ్ అనమాట. ఇది కాజల్ పట్టీ కదా, కాజల్ పట్టీ సైడ్ మనం కుట్టిన కాజల్ పట్టీ ఉంది కదా, ఈ రెండింటిని ఈ కుట్టు కరెక్ట్ గా పెట్టేసుకొని ఈ కుట్టు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుందాం. సేమ్ ఇదే విధంగా ఉక్సులు పట్టీ సైడ్ ఇప్పుడు మనం కుట్టిన ఉక్సులు పట్టీని మన ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టీ రెండు ఎక్కడి వరకు వచ్చాయో రెండు పట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా చూసుకోవాలంటే ఈ కుట్టు దగ్గర ఇలా పట్టుకున్న తర్వాత మనకి ఈ కుట్టుకి ఈ రెండు కూడా మనకి సమానంగా రావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ సమానంగా రాలేదు కాబట్టి నేను కొంచెం కుట్టుని కొంచెం యువతలకి జరుపుకుంటున్నాను. ఇది మీరు ఆ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సింది. ఈ రెండు ఇలా సమానంగా రావాలన్నమాట మన కుట్టింగ్ బ్లౌజ్ కూడా. అలా వస్తే బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా వస్తాయి కుట్లు అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం సైడ్ జాయింట్లు చేసుకుందాం. ముందు హ్యాండ్ కిందాక చేతి పని కోసం మనం 1/2 ఇంచ్ పెడతాం కదా, దాని వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా జాగ్రత్తగా షోల్డర్ సెంటర్ హ్యాండ్ ఉండాలి. మనం ఇలా సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ రెండు హ్యాండ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ లీడ్ చెక్ చేసుకుందాం. హ్యాండ్ లీడ్ వచ్చేసి నేను సైడ్ జాయింట్లు చేసేది
ఇది ఫ్రంట్ సైడ్ ఉంది మనం ఫోల్డ్ చేసుకున్నది. ఇప్పుడు నేను ఆది కొలతలు కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంతమందికి హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే కుడుతున్నామో కొలతలు కూడా అటువైపే తీసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఇలా పట్టుకొని ఇప్పుడు చంకలు చెక్ చేసుకుందాం. చంకలు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి ఇప్పుడు మనం కింద ఈ 2 మార్క్స్ పెట్టాం కదా, ఈ రెండింటిని కలిపి కుట్టు వేసుకోవాలి. ఇది మనకి సైడ్ జాయింట్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా వేసుకుందాం. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా సైడ్ జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఉందండి కొలతలు అనేది. ఇప్పుడు ఇది కూడా మనం బ్యాక్ సైడే తీసుకోవాలన్నమాట, ఆది బ్లౌజ్ కూడా. హ్యాండ్ లూజ్ వచ్చేసి తీసుకున్నాం కదా, ఇప్పుడు చంక లూజ్ మంచిగా ఇలా కరెక్ట్ గా అన్ని సెట్ చేసుకొని చంక లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక కింద మార్క్ చేసుకున్నాం కదా 2 టిక్స్, ఈ రెండింటిని కూడా ఒక చోటుకి ఇలా పట్టుకొని మార్క్ చేసి కుట్టు వేసుకున్నాం. ఓకేనా? ఇలా సైడ్ జాయింట్లు చేసుకుంటే మనకి ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా వచ్చేసింది, ఫ్రంట్ ఎలా ఉంటే అలా వచ్చేసింది అనమాట. మనం కొలతలు తీసుకునేటప్పుడు కూడా అలా తీసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ అయి సరిపోయినాయి లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. కాజాల పట్టి సైడ్ ఇలా పట్టేసుకొని పట్టి ఇదిగోని నాకు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నడుం కొలత కరెక్ట్ గా వచ్చిందండి నాకు. ఇప్పుడు మనకి నెక్ సైడ్ బ్యాక్ సైడ్ తిరుగుడు ఉంటది కదా, చూపించేది నాకు. ఇంకో తిరుగుడు మనకి నెక్ సైడ్ మనం చంక దగ్గర ఈ కుట్టు కూడా మనకు కరెక్ట్ గా సరిపోయిందో లేదో చూద్దాం. మనకి బ్లౌజ్ లో ఇది కరెక్ట్ గా వచ్చేసింది అని అంటే మనకి తిరుగుడు టైట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న ఫస్ట్ కుట్టు పెట్టేసుకొని మనం కుట్టు వేసిన బ్లౌజ్ కూడా 2 ఒకే చోట పట్టుకొని ఇలా కరెక్ట్ పట్టుకుంటే చూడండి ఎక్కడా కూడా ఏం తేడా లేకుండా ఈక్వల్ గా 2 వచ్చాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందంటే మనకి తిరుగుడు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఫ్రంట్ వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ ఇలా పట్టుకొని మళ్ళీ ఇక్కడ చంక కొలత దగ్గర ఇలా పట్టుకుంటే ఈ కుట్టు ఇక్కడ ఉక్సులు పట్టి 2 ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. నెక్స్ట్ వచ్చేసి కాజాల పట్టి సైడ్ అనమాట. ఇది కరెక్ట్ గా ఇలా వచ్చింది. ఇలా వచ్చేస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్లండి. మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న మంచి టిప్స్ తో మరి ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.